SR777 న్యూస్ కి స్వాగతం. రైతాంగానికి సేవలు అందించడంలో వికారాబాద్ మార్కెట్ పాలక వర్గం ముందంజలో ఉంది. 5 రూపాయలకి అన్నం పెడుతూ రైతులను ప్రోత్సహిస్తుంది. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు కావలసిన వసతులను కల్పిస్తున్నారు. వికారాబాద్ పట్టణంలో 1947లో 22.34 ఎకరాల్లో ఏర్పాటైన వ్యవసాయ మార్కెట్ రైతుల అభ్యున్నతిలో నేడు రాష్ట్రంలోని ఇతర మార్కెట్లతో పోటీ పడుతుంది. 4,50,00,000తో ఇంటిగ్రేట్ మార్కెట్ దుకాణాలు రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు పరిశుద్ధమైన నీరు అందించేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. పంతొమ్మిది 1947లో గ్రీస్ మార్కెట్, 1973లో కూరగాయల మార్కెట్, 1987లో పశువుల మార్కెట్, 2014లో రైతు బజార్ ఏర్పాటైంది. వికారాబాద్ ప్రాంతంలో పేరు ఉన్న హేమా హేమీలు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా పనులు చేశారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వసతుల కల్పన, రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. వారి సంక్షేమానికి రైతు భరోసా, ఉచిత కరెంట్, రైతు బీమా, కొనుగోలు కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నది. దీంతో రైతులకు వ్యవసాయంపై ఆసక్తి పెరిగి పంటలు సాగు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. వికారాబాద్ చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని, పంటలను అమ్ముకోవడానికి మార్కెట్కు వస్తుంటారు. అలాంటి వారికి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కమిటీ ప్రణాళికాపరంగా సౌకర్యాలు కల్పిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసన సభ్యులైన గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో మార్కెట్ కమిటీ పాలకవర్గం ముందడుగు వేసి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వికారాబాద్ మార్కెట్లో వారానికి 2 రోజులు సోమవారం, గురువారాల్లో మార్కెట్ జరుగుతున్నది. ఈ మార్కెట్కు చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి వస్తుంటారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా వారానికి 2 రోజులు నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. హరికృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున భోజనం ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ కు వస్తున్న అనేక మంది రైతులకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ 2వ స్థానంలో ఉంది. రైతుల ఆకలి తీర్చడంలో వికారాబాద్ మార్కెట్ యార్డ్ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. దీంతో వికారాబాద్ మార్కెట్ కు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. వికారాబాద్ పాలకవర్గం గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన ఏర్పడింది. మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మల్లేష్ తో పాటు మార్కెట్ కమిటీ పాలకులు రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. నమస్కారం, నా పేరు మల్లేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. ప్రధాన చైర్మన్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఈ పాలకమండలి ఏర్పడి 3 నెలలు గడుస్తున్న 2 సమావేశాలు జరిగింది. 2 సమావేశాలలో ముఖ్యమైనటువంటి ఏజెండానే మేము అమలు దిశగా పోతా ఉన్నాం. ఈ 3 నెలల కాలంలో ఈ మార్కెట్ యార్డ్లో మార్కెట్కి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన సమస్యల మీద గౌరవనీయులు స్పీకర్ గారి ఆదేశాల మేరకు తుమ్మల నాగేశ్వరరావును కలవడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు సంబంధించి మొత్తము చైర్మన్ గారు చెప్పుకున్నారు. కాబట్టి అవన్నీ వాటర్ కానివ్వండి, వాళ్ళ మౌలిక వసతులకు సంబంధించింది కానివ్వండి, బాత్రూంలకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. అయితే వికారాబాద్లో వాస్తవంగా వికారాబాద్ రైతు బజారు, గంజి, ఇక్కడ బీట్లో అయినటువంటి మార్కెట్లో మౌలిక వసతులు లేకుండే వాస్తవంగా మా కమిటీ వచ్చిన 3 నెలల్లో అక్కడ బీట్లైన్ దగ్గర సంబంధించినటువంటి వాష్రూమ్లు, రైతు బజార్లో వాష్రూమ్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయడం కోసం మేము మొత్తం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసినాం. సార్ కూడా ఇచ్చినాం. అవి రావడమే తడువు, అవి అమలు కావడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం కోసం మాకు కృషి అంతా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి చైర్మన్ గారి మీద, నా మీద, మా బాడీ మీద, పాలకవర్గం మీద నమ్మకంతో మాకు అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చాపల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వికారాబాద్. మరి గత డిసెంబర్ 2వ తారీఖున మా పాలకవర్గం చైర్మన్ గారు మరియు మా పాలకవర్గం నాయకులకు 2వ తారీఖు రోజు డిసెంబర్ 2న ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. మరి ప్రమాణస్వీకారం చేసినట్టు నుండి మరి రైతులకు ఏ విధంగా మేము వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి, రైతులను ఏ విధంగా అభివృద్ధి పరచాలి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో మా పాలకవర్గం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మరి మా పెద్దలు గౌరవనీయులు గురువు దైవం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సహకారంతో మరి మేము ప్రతి విషయంలోనూ ఆయన మాకు అండదండగా మా వెన్నటి ఉండి నడిపిస్తూ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మీరు నా వంతు
నేను మీకు ఎక్కడెక్కడ సహాయపడాలో ప్రతి విషయంలో మీకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తానని భరోసా ఇవ్వడం జరిగింది. వారి భరోసా మేరకు మరి మేము ఈ వ్యవసాయ మార్కెట్ను మా హయాంలో మరి ఎలాంటి మచ్చ లేకుండా ఎక్కడా కూడా రైతులకు అన్యాయం అనే విషయాలుగా తావు లేకుండా మరి ఈ అభివృద్ధి పరచాలనే దృఢ విషయంతో ముందుకెళ్తున్నాం. మరి 1947లో ప్రారంభమైనటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ మరి ఎంతో మంది ఉద్దండులు మహామహులు ముద్ద వీరమల్లప్ప గారు కానీ మరి అదేవిధంగా మరి మా రామచంద్ర రెడ్డి గారు కానీ శశాంక్ రెడ్డి గారు కానీ మా హయాంలో మరి మార్కెట్ కమిటీని మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతో అభివృద్ధికి ముందు నడిపించారు. మరి వారి సలహాలు సూచనలతో తీసుకుంటూ మరి నేను కానీ మా వైస్ చైర్మన్ కానీ మా పార్లమెంట్ సభ్యులు కానీ మరి వారి సలహాలు సూచనలతో మరి మా హయాంలో మరింత ముందుకు తీసుకెళ్తూ మరి అధికారులు మరి ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అదేవిధంగా మా ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కానీ మాకు పూర్తి